అందరికీ నమస్కారం. నిన్న రాష్ట్ర ప్రభుత్వము, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వము బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టాక పత్రికా విలువలు ఎలా ఉన్నాయి అని చెప్పడానికి ఆహ్, ఏబిఎన్ రాధాకృష్ణ గారిది ఆ పత్రికను, ఆయన జర్నలిజంని, ఆయన ప్రజల వైపు పోరాడుతున్నాడా, చంద్రబాబు కోసము జర్నలిజము తర్వాత మీడియా హౌస్ నడుపుతున్నాడా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే బడ్జెట్ అన్నాక ప్రజలకు నిజాలు తెలియాలి. ప్రజల తరపున, ప్రజల కొరకు అందుకే ఫోర్త్ ఎస్టేట్ అంటే ఏందంటే, ప్రతిపక్షం ఎంత వాల్యూ ఉంటుందో పత్రికలకు, జర్నలిస్టులకు, అది మీడియా పత్రిక అయినవచ్చు, ప్రింట్ మీడియా అవ్వచ్చు, శాటిలైట్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ఏదైనా అవ్వచ్చు. మీడియా అంటే జర్నలిజం అన్నాక, జర్నలిజము ప్రజల తరపున పోరాడాలి. ప్రజల తరపున పోరాడి ప్రజల సమస్యలను ప్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టాలి. ప్రభుత్వం చేసే తప్పులను ప్రజలకు చూపించాలి. ఇవి కాకుండా ప్రభుత్వం సైడే మాట్లాడుతూ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ఎలా అంటే మీరే చూడండి. నిన్న టైటిల్ ఏందంటే, ఆంధ్రజ్యోతిలో వచ్చిన టైటిల్ ఏందంటే, రాష్ట్ర బడ్జెట్టులో సమతుల్యత. రాష్ట్ర బడ్జెట్‌లో సమతుల్యత అని పెట్టారు. సూపర్ 6 అమలుకు నిధులు అని పెట్టారు. ఎక్కడన్నా సమతుల్యత ఉందా అండి బడ్జెట్‌లో? అదే మీరే ఆలోచించండి. సరే, సూపర్ 6కు అమలుకు నిధులు అన్నారు కదా! సూపర్ 6 అంటే మన అందరికీ తెలిసిన విషయాలే. 6 పథకాలు ఉంటాయి. మేనిఫెస్టో అంతా పెద్దది ఉంటుంది. ఒక 45 మినిట్స్ చంద్రబాబు గారు చదివితేనే 45 మినిట్స్ ఉండింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి చదివినప్పుడే వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వ మేనిఫెస్టో 45 మినిట్స్ ఉంది ఆ మేనిఫెస్టో. సరే, అవన్నీ వద్దు. వీళ్ళు మొదటి నుంచి ఎలక్షన్స్లో కూడా చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ చెబుతున్నది ఏంటంటే, సూపర్ 6 అమలు చేస్తాము అనేది చెప్పిన మాట. సరే, ఆ సూపర్ 6 ఇప్పుడు ఆంధ్రజ్యోతి కూడా అదింది కదా, ఆ సూపర్ 6కు అమలుకు నిధులు అని. ఎక్కడ నిధులు? ఒకటి ఫస్ట్‌ది సూపర్ 6లో ఒకటి, 1 కోటి కుటుంబాలకు నెలకు 3,000 నిరుద్యోగ భృతి. ఆ పథకం పేరు యువగలం. కానీ రాష్ట్రంలోని కుటుంబాలు 1,06,00,00,000, 1,60,00,000 కుటుంబాలు. ఆ కుటుంబాల్లో 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారు 1 కోటి మంది. వారికి నెలకు 3,000 చొప్పున ఏడాదికి 36,000 కోట్లు కావాలి. కానీ కేటాయించింది 0. ఉద్యోగ కల్పన ఊసలేదు. అసలు ఈ పథకానికి ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో పెట్టలే కదా! మళ్ళీ సమతుల్యత ఎలా వస్తుంది రాధాకృష్ణ గారు? 2, ప్రతి మహిళకు, ఎందుకంటే ఇది పెద్ద ట్రెండ్ కూడా అయింది. అప్పట్లో ఒక టీడీపీ నాయకుడు మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000, మీకు 20,000 అని ఒక ట్రెండ్ కూడా సృష్టించారు. బాగా పబ్లిసిటీ చేశారు. ఎవరు? టీడీపీ ప్రభుత్వం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతిపక్షంగా టీడీపీ నాయకులు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఈ విధంగా సూపర్ 6 చెప్తూ మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000, మీకు 20,000 అనేది మనకు బాగా ట్రెండింగ్ అయింది. మీరు ప్రతి ఒక్క సోషల్ మీడియాలో మనకు అది పొద్దున్న లేచి నుంచి కనపడుతున్న వీడియో. సో, ఆ సూపర్ 6లో రెండో భాగం ఏంటంటే, ప్రతి మహిళకు రెండో పథకం, ప్రతి మహిళకు ఏటా 18,000. ఆ పథకం పేరు ఆడబిడ్డ నిధి. సరే, ఎంతమంది ఉన్నారు? సుమారు 1,80,00,00,000 మంది మహిళలు ఏటా 18,000 చొప్పున, అంటే నెలకు 1,500 ఇస్తా అని చెప్పారు కదా, దాన్ని సంవత్సరానికి 18,000 చొప్పున ఇవ్వాలంటే బడ్జెట్లో అలొకేట్ చేయాల్సింది ఎంత? 32,400 కోట్లు అవసరం. కేటాయించింది 0. అంటే బడ్జెట్లో ఈ పథకం గురించి రూపాయి కూడా పెట్టలేదు. ఈ ప్రస్తావనే రాలేదు ఈ స్కీమ్ గురించి. అది రెండో పథకం. తర్వాత మూడో పథకం సూపర్ 6లోనే, సూపర్ 6 వరకే. మూడో పథకము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకానికి అమలు చేయడానికి నెలకు 350 కోట్లు అవసరం. ఈ ఏడాదిలో మిగిలిన 5 నెలలకు 1,750 కోట్లు కావాలి. కానీ కేటాయించింది 0. సూపర్ 6లో 3 పథకాలకు అసలు దీంట్లో కేటాయింపులే లేవు. ఎక్కడ సమతుల్యత? సరే, మిగతాటన్నా చూద్దామా? అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి తెచ్చారు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? తల్లికి వందనం చెప్పారు. అప్పుడు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకి ఇస్తున్నారు, మేము ఇంట్లో మీ ఎంతమంది ఉన్నా ఇస్తారని చెప్పేది వాళ్ళ ప్రచారంలో ఉంది. తల్లికి వందనము ఆ ప్రోగ్రామ్కి ఈ బడ్జెట్లో ఎంత అలొకేట్ చేశారంటే, టీడీపీ ప్రకటించిన తల్లికి వందనం కింద 84 లక్షల మంది విద్యార్థులకు 12,600 కోట్లు కావాలి. కానీ కేటాయించింది 5,387 కోట్లు. ఇంకో పథకం
రైతులు వెరీ ఇంపార్టెంట్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల విషయంలో అసలు వాళ్ళ కోసం ఎంత చేశారంటే అంత చేశారు. ఆర్బీకేలు కానీ, ఆర్థిక భరోసా, రైతు భరోసా కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఎంత బాగా చూసుకున్నాడు రైతుల్ని. తర్వాత అప్పుడు వీళ్ళకేం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి ఓన్లీ 13,500 ఇస్తారు, నేను 20,000 ఇస్తాను అని చెప్పారు. పాపము రైతులు మోసపోయారు ఆశలు. ఎందుకంటే చంద్రబాబు గారు ఎంత ప్రయాసగా హామీలు ఇచ్చేస్తారంటే అంత ప్రయాసగా దాన్ని ఎగ్గొట్టడానికి కూడా మనం అడుగులు పడతాయి. ఎందుకంటే ఈ 6 నెలల్లో అసలు వ్యవసాయం గురించి మాట్లాడారు కానీ దీని పథకము రైతులకు ఆర్థిక సహాయం, అన్నదాత సుఖీభవ, ఈ పథకానికి అసలు ఒక్క రూపాయి కూడా అలొకేట్ చేయలేదు, ఖర్చు పెట్టలేదు. ఈ 6 నెలల్లో బడ్జెట్లో ఎంత అలొకేట్ చేసి చూసాము. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం ఇస్తా అని చెప్పి అప్పుడు కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడు బడ్జెట్లో ఎంత పెట్టారంటే రాష్ట్రంలో 53,58,000 మంది రైతులకు అవసరం ఎంత అంటే 10,716 కోట్లు 20,000 ప్రకారం ఎత్తుకుంటే. కానీ 1,000 కోట్లు కేటాయించారంట. ఎక్కడ 10,000, ఎక్కడ 1,000 కోట్లు? ఈ పథకంకి ఒకటే, మళ్ళీ వ్యవసాయ బడ్జెట్కు మళ్ళీ ఎక్కువ పెట్టారు. కానీ ఈ పథకంకి ఒక్కదానికే 1,000 కోట్లు అంటే ఎక్కడ 10,000 కోట్లు అవసరమైతే 1,000 కోట్లు. రైతుల మీద అంటే ప్రేమ అంటే ఇదా అండి? రైతులను ఎంత ఇగ్నోర్ చేశారు. అందుకోసమే రైతు వ్యతిరేక అనేది చంద్రబాబు గారికి వచ్చింది. కానీ బడ్జెట్ ఏమో సపరేట్ పెట్టారు. కానీ ఒక పథకం, మీరు చెప్పిన పథకం ప్రకారము 20,000 ఇస్తా అన్నప్పుడు 20,000కు 1,000 కోట్లు ఏం సరిపోతాయండి? 53 లక్షల మంది రైతులు ఉంటే, రైతులు లేకుంటే మనం ఉంటామా? రైతులను చూసుకోవాలని పదే చెప్తున్నారు. సరే, ఈ పథకము సూపర్ సిక్స్లో ఒక మెయిన్ పథకమైన రైతుల్ని కూడా అన్యాయం జరిగింది. అదైపోయిందా? ఇంటి గ్యాస్ మనము ఏంటంటే 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు కదా, ఆ పథకం లాస్ట్ పథకం. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 1,54,00,000 కుటుంబాలకు గాను గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి ఏటా 4,000 కోట్లు కావాలి. కానీ 895 మాత్రమే కేటాయించారు. 4,000 కోట్లు కావాలంటే 800. సరే, చంద్రబాబు గారు రాజకీయాలు వాళ్ళు మాట్లాడుతుంటారు, హామీలు చెప్తూ ఉంటారు, బడ్జెట్లో ఎక్కువ చూపిస్తుంటారు. అది పక్కన పెట్టండి. జర్నలిజం నేను ముఖ్యంగా పాయింట్అవుట్ చేసేది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని. ఎక్కడండి మీ జర్నలిజం విలువలు? సమతుల్యత పాటించినారని చెప్పి మీరు అంటే చంద్రబాబు గారు చెప్తారు, పవన్ కళ్యాణ్ చెప్తారు, పురంధేశ్వరి గారు చెప్తారు మేము సమతుల్యత. మీరు ప్రచారం ప్రచురణ చేసేటప్పుడు ప్రజలు ఇవన్నీ మీ పత్రికలను చదువుతారు కదా, ప్రజలు మీ అన్నీ వీక్షిస్తారు కదా, మీరు చేసే ఏబిఎన్ ఛానల్లో కానీ ఇవన్నీ వీక్షిస్తారు కదా. మీ అంకెలు ఈ విధంగా చెప్తే సమతుల్యత ఉందా? వాళ్ళంటే చెప్తారు. మీరు జర్నలిజం విలువలు ఎక్కడ? ప్రజల తరపున నువ్వేం పోరాడుతున్నారు? మీరు పోరాడాల్సింది ప్రజల తరపున కదా, ప్రజల కోసం కదా. ప్రజల కోణంలో ఆలోచించాలి కదా. ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది? రైతులకు నష్టం జరుగుతుందా? విద్యార్థులకు నష్టం జరుగుతుందా? మహిళలకు నష్టం జరుగుతుందా? అన్యాయం జరుగుతుంది కదా వీళ్ళందరికీ. అది వస్తే వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా కొంచెం ఆర్థికంగా ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది కదా. నువ్వు ప్రజల తరపు మాట్లాడాల్సింది. ప్రభుత్వం సమతుల్యత పాటిస్తుందని చెప్పి ప్రభుత్వానికి, చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ, ప్రజల కోసము ఫోర్త్ ఎస్టేట్ కానీ చంద్రబాబు కోసం ఫోర్త్ ఎస్టేట్ కాదు కదండి. జర్నలిజం విలువలు అంటేది చంద్రబాబు కోసం, ఒక పార్టీ కోసం పనిచేయకూడదు కదా. అందుకోసం మీకు ఫస్ట్ నుంచి అనేది చాలామంది మిమ్మల్ని విమర్శించేది అందుకోసమే. మీరు తెలుగుదేశం పార్టీ కోసము నడుపుతున్న పత్రిక ఆంధ్రజ్యోతి, తెలుగుదేశము కోసం నడిపే ఛానల్ ఏబిఎన్ అనేది ప్రతి ఒక్కరూ అంటున్న మాటలు. అందుకోసమే ఎల్లో మీడియా అని గతంలో రాజశేఖర రెడ్డి గారు అన్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అది కంటిన్యూగా ప్రజల్లోకి వెళ్ళింది. ఆ విధంగా ఇప్పుడన్నా ప్రజల కోసం ప్రభుత్వం తరఫున ఫైట్ చేయండి. ప్రజల సమస్యలను ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళండి. ప్రభుత్వం నుంచి ప్రజలకు చేరనేటి ప్రభుత్వాలకు హెచ్చరించండి. మీరు ఈ వాగ్దానాలు 164 సీట్లు, భారీ మెజార్టీ, 164 సీట్లు అంటే మామూలు విషయం కాదు. అంత మెజార్టీ ప్రజలు ఇచ్చినప్పుడు ప్రజలకు న్యాయం చేయాలి కదా. ఎక్కడ జర్నలిజం విలువలు?